బాబా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మావిగన్ అని కొత్త పేరు తీసుకొచ్చాడు. అదేమంటే మావిగన్ దాన్ని ఒప్పుకుంటే నాకు ఓట్లు వేస్తారు జనాలకు బాగా నచ్చింది అంటున్నాడు. అమరావతి అనే పేరు బాగుందంటావా? ఆయన చెప్తున్నా మావిగన్ బాగుందంట. మనకు అమరావతి కడితేనే 10 కంపెనీలు వస్తాయి, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. అమరావతి కడితేనే బాగుంటుంది. మనకు రాజు అనేది ఉంటుందయ్యా. అది మరి జగన్ గారి మాట నమ్ముతారా ఇంకా జనాలు? ఈ తడ నమ్మకం కదా, మరి 11 సీట్లు ఇచ్చింది. మరి నమ్మితే మరి 160 సీట్లు వచ్చినోడు 11 సీట్లు రావడం నమ్మకేగా. మరి ఈ తడ కూడా ఎలా నమ్ముతారు? మరి అప్పట్లో ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడా లేదా? అన్నాడు. ఏమన్నా చేశాడా? చేయలే. అంటున్నాడు. అప్పుడు 5 సంవత్సరాలు ఊరికి సెల చెట్లు బలిసిపోయినాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి అన్ని పెరిగిచ్చారు. ఇప్పుడు బాగా చేస్తున్నారు. మళ్ళీ ఈ పరిపాలన పర్వాలే, బాగానే ప్రస్తుతానికి 2 సంవత్సరాలు బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడు, పడుతున్నాడు. రేయింబూరు కష్టపడుతున్నాడు. ఆయన పట్టుకొని అసలు ఏం చేయట్లేదు, అంతా అవుతుంది. అదే నోట్లో 4 ఎటు వస్తే అట్లా మాట్లాడతారు. మంచి అనుకోవాలి, ఏదైనా చెడు అనుకోవాలా. మంచిగా చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. అది నిజంగా మాట మీద ఆయన స్టెబిలిటీ ఉండదండి. ఆయనలో స్టెబిలిటీ ఉండదు. రేపు మార్చచ్చు. ఎందుకని అంటున్నారు ఆ మాట? ఎందుకంటే ఆయన పద్ధతి అది. స్టెబిలిటీ లేక ఏం మాట్లాడితే అర్థం కాదండి. గతంలో ఆయన చెప్పిన మాటలు కానీ అదేనండి. 3 రాజధాని అన్నాడు, 3 రాజధాని చేయలేదు. మళ్ళీ మావిగాన్ అన్నాడు. అమరావతి ఆ మావిగాన్లో అదేగా, ఆ సిఆర్డీలో అది కూడా. మళ్ళీ మావిగాన్ అంటే మాట అది రాంగ్గా తప్పు కదా. మరి నేను వాళ్ళు అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి, వాళ్ళు వెళ్తాం కూడా తప్పే కదా. నిన్న ఏ పార్టీ అయినా మనం, ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడ్డారు ఎవరు అమరావతి ప్రజలు. దాన్ని వాళ్ళ మీద వెళ్తాం అటాక్ రెడీలు తీసుకెళ్ళడం తప్పు కదా. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? అంటే ఎక్కడ కూడా శాంతి ఉండకూడదని, లేకపోతే లాండ్ ఆర్డర్? అదే అండి ఆయన ఉద్దేశం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు కనీసం నైతిక బాధ్యత ఉండాలి కదా. నేను మాజీ మంత్రి, ఆయనకి పదవి కావాలి, ఏదైనా ఏదైనా అనవసరం. ఆయనకి అధికారం కావాలి. అయితే ప్రస్తుతం ప్లస్ చంద్రబాబు గారికి ఉంది. ఎలా ఉంది సార్ ఈ 2 ఏళ్ల పరిపాలన? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలేదు. మార్పు వచ్చింది. స్కూల్స్ కూడా బాగానే డెవలప్ అయినాయి. గవర్నమెంట్ స్కూల్లో కూడా సీట్లు దొరకలేదు ఇవాళ. చాలా బాగా. ఇంకేముందండి, చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా చక్కగా ఉంది. అమరావతి చేస్తున్నారు. పెన్షన్ 3000 ఉంది, 4000 చేశాడు. ఇంకా మరికొన్ని పథకాలు ఇస్తాడు. అంతా బాగానే ఉంది పరిపాలన. మళ్ళీ జగన్ నమ్ముతారా? ఆయన మాటలు నమ్ముతారా? ఇంకేం నమ్ముతారు? ఇంకా నమ్మే పని లేదు. మరి మావిగన్ అంటున్నాడు. మాకు గన్న పట్టుకోవడమే అంతే తప్ప ఆయన మాటల్లో కనీసం ఒక నమ్మకం. పోయినసారి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు ఇంకేమైనా అంటాడేమైనా ఆలోచన ఉందంటావా? మరి ఇంకేముంటది? ఇంకేముండదు. పిల్లలకే వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, ఇవన్నాడు, అవన్నాడు. ఈ రకంగా నడిపినాడు. మళ్ళీ మాట నమ్మాలని ఎవరు నమ్ముతారు? ఎందుకు వేస్తారు? నమ్మకం ఉంటేగా వేస్తారు. నమ్మకం లేదు ఇంకేం వేస్తాం? పరిపాలన అయితే బాగానే ఉంది, చాలా చక్కగా ఉందండి. నెంబర్ 1. మనకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, దానికి ఒక చట్టబద్ధత చేసుకున్నాం. అమరావతి అని మన దేశానికి ఏ క్యాపిటల్ అని చెప్తాం, మన రాష్ట్రానికి ఏదని చెప్తాం? తెలియదు కదా. అమరావతి కావాలా, మావిగన్ కావాలంటే మీరేమని చెప్తారు? నేను అమరావతి కావాలని చెప్తా. ఎందుకని? మరి దీనికి క్యాపిటల్ వెనకాల బాగుపడేది కావాలి, కానీ బాగులేందుకు ఎందుకు మాకు అవసరం లేదు కదా. బాగున్నదే కావాలి. నేను కూటమి ప్రభుత్వానికే ఓటేస్తా. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. ఆయన మాట నమ్మొచ్చు అంటారా? నమ్మవసరలా. మాకైతే నమ్మకం లేదు. ఒకళ్ళు కూడా నాకైతే తెలియదు, నాకైతే లేదు. లేదు. లేదండి, లేదండి. నేనైతే ఆలోచించిన జనం గురించి అయితే నాకు తెలియదు. మావిగన్ కాదు కదా, రాజశేఖర రెడ్డి గారి తల వెంట్రుకల పాసి కూడా ఆయన చేయలే. రాజశేఖర రెడ్డి గారు సూపర్గా చేశాడు. ఆ తండ్రికి కొడుక్కి వ్యత్యాసం చాలా ఉంది. ఆయన్ని చూసే ఓట్లు వేశారు. ఈయనకి జగన్ గారు ఎవరో తెలియదు. ఆయన బెంగళూరులో కాపురం చేశాడు, అమెరికాలో చదువుకున్నాడు ఎక్కడో. ఇవన్నీ ఎవడు ఏమీ చేయరు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఓట్లు వేయరు ఎవరు. ఎన్ని రకాల నానా ఇబ్బందులు పెట్టాడంటే, ఆ రాజధాని అన్నాడు, ఆడు బూడిద అన్నాడు, భూషానం అన్నాడు. ఆడు పెట్టిందని నువ్వు బాగు చేయాలి కానీ నువ్వు చెడదొప్పిది ఎవడేస్తాడు నీకు? నువ్వెవడు అసలు? రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చేశాడు నీకు ఆ మాత్రం కూడా నీకు తెలీదా? చుట్టూ చేరిన వాళ్ళంతా శనేశ్వరులు అందరూ, వాళ్ళంతా నాశనం చేసి పారేశారు. వీడిని నాశనం చేశారు. ఉన్న ఆస్తిని జాగ్రత్త చేసుకోమనండి. ఎక్కేయవద్దు. ఇంట్లో బొబ్బుని హాయిగా ఉన్నవి తిని హాయిగా ఆరోగ్యంగా ఉండమనండి. గతంలో 3 రాజధానులు అన్నాడు, అప్పుడు ఓట్లు వేయించుకొని నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటా అని చెప్పి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అసలు ఏది ఏమైనా కానీ ఒక రాజధాని కాదు, అమరావతి కాదు, విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఆయన వేస్ట్. అసలు కడపలో ఉండడం కూడా తడగా వెళ్ళిపోమని బెంగళూరు, కర్ణాటక వెళ్ళిపోయి ఆయన్ని అక్కడే బతకమని. ఇక్కడే ఎందుకంటే శుభ్రంగా ఆనందిని హాయిగా బతకమను. రాజశేఖర రెడ్డి గారు చూసి ఈయన ఓట్లు వేశారు. జగన్ ఎవరికి తెలియదు. ఆయన ఎవరండి ఇక్కడ? పొరపాటులో మాట్లాడే పని లేదు. ఎవడు నాకు తెలిసి ఎవడేడు, నేనేయటం కాదు, నా సంగతి వదిలేండి. ఎవరు వేయరు ఆయన ఓట్లు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోడ్డు గుంతలు లేకుండా చేశాడా? ఏమీ లేదు. ఇసుక అన్నాడు, ఆడు కమ్మారన్నాడు, అపార్ట్మెంట్లు అన్నాడు,
ఒక కులాన్ని దృష్టిలో పెట్టి నాశనం చేశాడు. ఆయన కులపోళ్ళు బాగుపడ్డారా? అది లేదు. ఎవరిని బాగు చేశాడు? జనాలను ఉచితాలకు అలవాటు చేశాడు. రాజశేఖర రెడ్డి గారు అట్లా చేసినా ఆయన రూపాయి తిన్నా ఈ 10 రూపాయలు తగలబెట్టాడు అందరికీ. ఈయన రూపాయి పెట్టలా, 10 రూపాయలు ఈయన తినడం సరిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు దోచేశారు. ఈయన అమాయకుడు అనవసరం రాజకీయాలకు పనికిరాడు. ఆయన శుభ్రంగా బెంగళూరు వెళ్ళిపోమన్నాడు. అమెరికానే బెంగళూరు వెళ్ళిపోయి హాయిగా బతకమన్నాడు. ఇప్పుడు ఆయన అడిగిన మాట అడుగుతున్నా బాబాయ్. జగన్ గారు అన్నదే మావిగన్ అంటే మీరు ఓటేస్తారా, అమరావతి అంటే మీరు ఓటేస్తారా? అసలు మావిగన్ను ఎవరికి తెలుసండి? మావిగన్ అంటే ఏమిటి? నీ బూడిద గన్ను, నా బూడిద గన్ను ఏమి గన్ను అది? ఉన్న రాజధాని అని ఓ పక్కన తెలుగులో ఏడుస్తుంటే మావిగన్ను ఎవరికి కావాలండి? ఏంటి 3 జిల్లాలు కలిపి మావిగన్న ఒకటి ఇప్పుడు సపరేట్ చేస్తారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, తూర్పు, పశ్చిమ సపరేట్ చేస్తారేంటి? నాశనం చేసి ఏదో రకంగా లబ్ధి పొందుతాం చూస్తున్నాడు అందరూ. ఆయనకంటే నేను 1000 రెట్లు బెటరు. నాశనం చేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి మొదలెట్టాడు. వచ్చాడు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని సుఖం లేకుండా చేశాడు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు ఆయనకి. జగన్మోహన్ రెడ్డిని చూడాల. చంద్రబాబు నాయుడు కూడా ఆపోజిషన్ కోసం చూశారు. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఆ రోజు సపోర్ట్ చేశారు, నీకు ఓట్లేశారు అందరూ. అంతేగాని రాజశేఖర రెడ్డి గారు చేసే పనులన్నీ నువ్వు చేస్తే ఇప్పుడు కూడా గెలిచేవాడు, ఇప్పుడు కూడా బాగానే ఉండేది. అదన్నీ ఒట్టి మాటలండి. మావిగన్న అంటే అది ఒక పిచ్చేవాడు చేతిలో రాయి లాంటిది అని చెప్పేది. అమరావతిలో బోళ్ళని కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మావిగన్న అనేది అర్థం పర్థం లేదు. అంతకుముందు 3 రాజధానులని సరిపెట్టేశారు. అంతే తప్పితే ఏమి జనాలు నమ్మే పరిస్థితి ఏమీ లేదు. పదే పదే ఇట్లా మార్చుకుంటా పోతా ఉంటే అసలు ఇది రాజధాని ఒక క్యాపిటల్ అనుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు? అదే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం 5 సంవత్సరాలు ఒక రోడ్లు కానీ ఏమీ బాగుపడలేదు. ఇప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తుంటే మళ్ళీ ఏదో విధంగా ఇది చేసి చేయాలని చేయటం తప్పితే అదంతా జరిగేది కాదు, ఏమీ కాదు. మళ్ళీ ఇన్ని రకాల మాటలు మార్చే వ్యక్తిని ఇంకోసారి నమ్ముతారా సార్ జగన్మోహన్ రెడ్డి? నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నమ్మరు. జనాలు మాత్రం నమ్మరు. వాళ్ళు అపోహ పడుతున్నారు. మేము వచ్చేస్తాం 2029 అని. వాళ్ళకి లేదు. ఇదివరకు కూడా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిని చూసి చేశారు తప్పితే ఈ జగన్ గురించి వేయలే. రాజశేఖర రెడ్డి బాగానే చేశాడు. వీడికి మళ్ళీ ఈ పిచ్చి పనులు ఈ 3 రాజధానులు చేయలే. ఆయన గురించే ఈయన బండి. ఈసారి నమ్మే పరిస్థితి లేదు. నిన్న అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. సరే, గతంలో అయితే అంబటి రాంబాబు, పేర్ని నాని మంత్రులుగా ఉన్నారు. 5 ఏళ్లలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, వెళ్ళి రైతులతో మాట్లాడచ్చు, వాళ్ళ కష్టాలు తెలుసుకోవచ్చు. అదేం చేయలే. ఇప్పుడు ఏదో కొంతమంది పిలిచారు, మేము DRDA పరిరక్షణ సమితి అని పెట్టుకున్నాం, వెళ్తే మమ్మల్ని చంపైపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి సార్ నిన్న వాళ్ళు అసలు వెళ్ళింది అసలు మాయగాళ్ళు. వాళ్ళు ముగ్గురు మాయే. ముగ్గురు ఏముంది జగన్తో సహా లేళ్ళ అప్పిరెడ్డి కానీ లేళ్ళ అప్పిరెడ్డి వీళ్ళందరూ మాయ. అసలు ఏమి లేదు వాళ్ళది అసలు. ఎందుకు అంటే గలాట చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ఇదేంటి? రౌడీ మోగలు వేసుకెళ్ళటం, ఏదో గలాట చేయటం, ఇది చేయటం, ఇంతేగాని అసలు రారే వాళ్ళు. అసలు జగన్ అసలు నమ్మరు. 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను, ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను అంటున్నాడు. ఏంది ఆయన తెలిసేది తేల్చడం లేదు, ఏం లేదు. ఆయన ఈ 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం బాగుంది. నెంబర్ 1గా ఉంది. ఏ విషయాల్లో అంటారు? ఏ విషయాల్లో పెన్షన్ కానీ రైతులకు కానీ అన్ని పోలవరం కానీ అమరావతి కానీ అన్ని విషయాల్లో కూడా నెంబర్ 1గా ఉంది. అది ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ లేకపోతే అసలు మాట్లాడే పని లేదు వాళ్ళది. వాళ్ళంతా దొంగలు అసలు. తెలుస్తుందా సార్? అంటే ఈ రోజు గ్రామాల్లో కూడా, గ్రామ స్థాయిలో కూడా కాలువలు, పూడికతీత పనులు, లేకపోతే రోడ్లు, ఇవన్నీ కూడా కొంత మార్పు అనేది తెలుస్తుందా? ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన? నెంబర్ 1 చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. డ్రైనేజీలు కానీ గీనేజీలు కానీ ఏ నియోజకవర్గానికైనా సరే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళు బాగా చేస్తున్నారు. అంతేగాని జగన్ చివరిగా కుల రాజకీయాలు కూడా తీసుకొచ్చి ఈ రోజున కమ్మ కాపు, గతంలో ఎవడో అనుకునే వాళ్ళం కాదు ఏ కులం ఏంటి అనేది ప్రస్తావన వచ్చేది కాదు. ఈ రోజు రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. అది కుల రాజకీయాల్లో ఎవరి నుంచి ఉంటే వాడు ఆ కులం పేరుతో గెలుస్తారా? గెలవరు. అన్ని కులాలు కావాలా. అన్ని కులాలు అయితేనే గెలుస్తారు. అంతేగాని అబ్బే ఇళ్ళు అసలు వీళ్ళు అంత మాయగాళ్ళు, దొంగలు వీళ్ళు. సార్, అంటే ఇక్కడ ఏమైందంటే మొన్న వెళ్ళిన పేర్ని నాని గారు కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు కానీ, మీకు గతంలో అంబటి రాంబాబు గారు మనకు ప్రపంచాన్ని మించిన ఢిల్లీని తలదన్ని రాజధాని నిర్మిస్తా అంటున్నాడు, అవసరమా మనకు అని అన్న వ్యక్తి ఆయన. పేరు నాని గారు కూడా గతంలో అమరావతి మీద అనేక రకాల కామెంట్లు చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అవును అనుకూలమే, మేము కూడా అనుకూలమే, ఇక్కడ డెవలప్మెంట్కి మేము సహకరిస్తామని చెప్పిరండి అంటున్నారు. అన్నారు 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, కొంత మార్పు అనేది ఏమైనా కనిపిస్తుందా? ఎలా ఉంది పరిపాలన? మార్పు చాలా కనబడుతుందండి. మంచి రోడ్లు వేస్తున్నారు, కావాల్సినవి చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు పూర్తి చేశారు.
పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళకి ప్రజలకి బాగా అండగా ఉంటున్నారని అనుకుంటున్నాం కాదు, అది అవుతుంది, జరుగుతుంది. పరిపాలన అయితే బాగుంది. ఈరోజు సంక్షేమ పథకాల విషయంలో పెద్దలకి వృద్ధాప్య పెన్షన్లు 1వ తారీఖు వస్తే టంచన్గా వాళ్ళకి ఇవ్వడం, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు మీరు గమనిస్తే యూనిఫాములు, పుస్తకాలు ప్రతిదీ కూడా అంటే పారదర్శకంగా కనిపిస్తుంది సార్. అంతా పర్ఫెక్ట్గా కనబడుతుంది సార్. వాళ్ళు అన్నది చేసి చూపిస్తున్నారు, అది మన కళ్ళ ముందు కనబడుతుంది. అది ఒకళ్ళు చెప్తే చేసేది కాదు, వాళ్ళకి నచ్చి చేస్తుంది. ప్రజలకు ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు, బాగా చేస్తున్నారు. మరి ఏమీ లేదు, అంతా వెన్నుపోటు పొడిచారు, 2 ఏళ్ళు నమ్మించి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు. అంటే టీవీలో కనబడాలంటే మరి ఏదో చెప్తేనే కదా కనబడేది, అది మీరు ఎందుకు కవర్ చేస్తారు? అది అంతేగా. మొత్తం మీద చూస్తే మొత్తం మీద ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకోవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎక్కడికక్కడ అడ్డుపడాలనో లేకపోతే లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలనో, నిన్నగాక మొన్న కూడా అమరావతి రైతులని మేమేదో వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మేము వెళ్తున్నాం, వాళ్ళకేదో మేము సాయం చేయబోతున్నాం అని కొంతమంది ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ అదే పేరు నాని గారు అంటే వాళ్ళ గుర్తింపు జనాలు మర్చిపోతారని వారు పదే జనాల్లోకి వస్తున్నారు నా అభిప్రాయం. లేకపోతే వాళ్ళకలేంది వీళ్ళకేంటి నాకు అర్థం కాదు. ఏ రైతన్న వచ్చి చెప్పాడా పోనీ ఏమండి మీరు రండి అని, పోనీ లైవ్లో ఎవరన్నా మీకు ఇంటర్వ్యూ ఇచ్చారా? మరి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. ప్రజలు విజ్ఞప్తికే వదిలేస్తున్నాము. మార్పు మొదలైంది, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అందరూ బాగుండాలి, అమరావతి నిర్మాణం జరగాలి. జై చంద్రబాబు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్. మార్పు అయితే కనపడుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ అది మనకి ఎక్స్ప్రెస్ రోడ్స్ కానీ అన్ని విధాలుగా కూడా బాగుంది. ఎక్కడ కూడా ఏంటంటే పాజిటివ్ టాక్ వచ్చింది. చాలా యూనివర్సిటీస్ కూడా వచ్చినాయి కదండి. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా యూనివర్సిటీస్ మనకి ఆపరేషన్లోకి వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి కూడా కొత్త యూనివర్సిటీస్ రావడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ పడుతుంది. కాబట్టి ఆయన చెప్పిన దానికి వైస్ వర్సా నడుస్తుంది సార్. అది మాత్రం ఏకీభవించేది అయితే కాదనమాట. అది మనకి కనబడుతుంది, ఎవ్రీథింగ్ ఈజీ కనబడుతుందండి. వర్క్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య ఉన్నా లేకపోతే ఏదైనా నేరుగా రండి సంప్రదిస్తున్నారు, ఆయనే వెళ్ళి పెన్షన్లు కూడా ఇస్తున్నారు మీరు గమనిస్తే. సో ఇట్లా ఈ తరహా జనాల్లోకి వెళ్ళి మమేకమైన పరిస్థితి గత 5 ఏళ్లలో ఏ మంత్రి అయినా నాయకుడైనా. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను మార్నింగ్ మా పిల్లలకి టిఫిన్ చేయడానికి వెళ్ళాను సార్. 7:20కి ఒక ఆమె వచ్చింది, ఏమంటే పెన్షన్ ఇచ్చారా అంటే 5:30కే ఇచ్చారన్నారు అనమాట. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్? మన శాలరీలే ఒక్కొక్కసారి ప్లస్ ఆర్ మైనస్గా పడుతుంది. పెన్షన్ 5:20కే ఇచ్చారనమాట. అది ఇంకా అసలు అది ఎక్సలెంట్ వర్క్ అనమాట. దాన్ని అయితే 100కి 100 మార్క్స్. పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు డెవలప్మెంట్ అని వీళ్ళు వెళ్తుంటే సహకరించకపోగా ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి అనే వాళ్ళ ఆలోచన ఎంతవరకు సమంజసం? వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు సార్. అది ఏదైనా సరే ఒకటి సార్, గుడ్ ఎప్పుడు గుడ్గానే ఉంటుంది, బ్యాడ్ ఎన్ని రోజులైనా బ్యాడ్ ఐడెంటిఫై అయిపోతూ ఉంటుంది అన్నమాట. దాని గురించి మనం అన్నిసార్లు ప్రస్తావించుకుంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని వాళ్ళకు ఒక మైండ్లో థాట్ రావడానికి మనమే ఇంజెక్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. చివరిగా లాస్ట్ క్వశ్చన్ సార్, లోకేష్ గారు, నారా లోకేష్ గారు మంత్రిగా ఈ రోజున ఐటీ శాఖ కానీ విద్యాశాఖ మంత్రిగా కానీ మీరు స్కూల్కి వెళ్ళే పిల్లలు గమనిస్తున్నట్లయితే వాళ్ళ యూనిఫాములు, పుస్తకాలు కొంత సార్ అసలు చిన్నాయన గురించి మనం చెప్పే స్థాయి కాదు సార్. ఆయన ఓడిపోయిన చాట గెలిచి ఏపీలోనే థర్డ్ మెజారిటీ చేశాడంటే నాటే జోక్ అండి. 400 కిలోమీటర్ల యుగలంలో ఎలా నడిచాడు అనేది అందరికీ తెలుసు. ఒక 1 అవర్ 1.5 అవర్ మనం బయట ఉంటే ఎలా ఉండేది, అలా ఒక 400 డేస్ బయట ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రాబ్లం ఫేస్ అయ్యి ఉంటాడు అనేది అది అందరికీ తెలుసు సార్. అసలు ఆయన గురించి మాట్లాడే స్థాయి అయితే 30 నుంచి 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ పర్సన్ ఎవరికీ కాదు సార్. అది నేనైతే అంటే అది నేను చెప్ప 100% సార్. సార్ అంటే మనం చెప్పకూడదు సార్, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 1 ఇయర్కి సరిపడా కిట్ ఇస్తున్నారు సార్. ఇంకా అంతకంటే ఏం చేస్తారు? ఇళ్లలోనే ఆ టైంలో కొంటున్నారు. వాళ్ళు స్కూల్లో పిల్లలకి 1 ఇయర్ సరిపడా కిట్ వేస్తున్నప్పుడు ఇంకా మనం ఎలా చెప్తాం సార్?